Hi friends, good evening. Welcome to Rock Trader. I am Rajesh. టుడే లైవ్ మార్కెట్ డీటెయిల్స్ చూద్దామండి. ఈరోజు మార్కెట్ చూసారు నిఫ్టీ. యాక్చువల్ నిఫ్టీ ఓపెనింగ్ 25,406లో మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత లైట్గా డౌన్ ట్రెండ్ ఒక సెల్లింగ్ ప్రెజర్ ఇచ్చి మంచిగా అప్ ట్రెండ్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 945 వరకు అప్ ట్రెండ్లోనే ఉందండి మార్కెట్. సో ఆల్మోస్ట్ ఈరోజు యూఎస్ మార్కెట్ కూడా లేదు కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ ఉండాల్సింది. కాకపోతే సెల్లింగ్ ప్రెషర్ వలన మార్కెట్ ఫుల్గా డౌన్ వచ్చింది. మిడ్ క్యాప్ ఎక్స్పైరీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, దానివలన మార్కెట్ ఈరోజు డౌన్ ట్రెండ్ వచ్చిందండి. సో చాలామంది అప్ ట్రెండ్ అనుకుని ఇక్కడ ట్రేడ్ తీసుండొచ్చు, మేబీ తీసుండొచ్చు, తీసుకోకపోయి ఉండొచ్చు. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నిఫ్టీ సైడ్లో, ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీలో తీసుకున్న తర్వాత 2-3 మినిట్స్లోనే క్లోజ్ చేసేసాను. మార్కెట్ డౌన్ ట్రెండ్గా ఉందని డౌట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఫుల్గానే డౌన్ ట్రెండ్ వచ్చిందండి. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గానే ఉంది. ఇంకెక్కడ మార్కెట్ సస్టెండ్ అవ్వలేదు. చూసారా మీరు, ఆల్మోస్ట్ 12 o'clock వరకు సస్టెండే అవ్వలేదు మార్కెట్. సో ఇలాంటి మార్కెట్లో ఆప్షన్ బయర్ చాలా కష్టం అండి. పుట్ ఆప్షన్ తీసుకోవాలన్నా ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ పోతుందా, లేదా ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ పైకి పోతుందా, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందా, అప్ సైడ్ వస్తుందా తెలియదు. కన్ఫ్యూషన్ ఆఫ్ మార్కెట్. సో ఈ జోన్లో ట్రేడ్ తీసుకోకుండా ఉండడమే ద బెస్ట్, నాకు తెలిసినంత వరకు బెస్ట్. సో ఆఫ్టర్ 12 o'clock, ఆఫ్టర్ 12-15 మధ్యలో మార్కెట్ సస్టెండ్ అయింది. ఇక్కడ నుంచి ఒక మంచి అప్ ట్రెండ్ ఇచ్చిందండి. అందరూ కూడా ఇక్కడ తీసుకుంటే మంచి అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి మంచి టార్గెట్స్ రీచ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్లో మనం చాలా ఓపిక్గా పేషెన్స్గా ఎందుకు ఉండాలనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూసారుగా, మనకి ఆల్మోస్ట్ 10 o'clock 9:40 నుంచి 12 o'clock 2.5 hours ఎటువంటి జోన్లో ఇది ఇస్ అ డేంజరస్ జోన్. ఈ డేంజరస్ జోన్లో మనము ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ ఆపోజిట్లో డౌన్ ట్రెండ్ వస్తుంది, పీ ఇక్కడ తీసుకున్నా మళ్ళీ ఏ నుంచి ఇట్లా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేదా ఏ నుంచి ఇట్లా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో ఏ విధంగా అవ్వచ్చు, మార్కెట్ సస్టెండ్ అయ్యేంత వరకు, ఒక స్టాండర్డ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నా ట్రేడ్స్ కానీ నేను చార్ట్ రీడ్ చేయడం విధానం కానీ అదే విధంగా ఉంటుందండి. సో దానివల్ల నేను వెయిట్ చేసిన తర్వాత ఈ జోన్లో ఆల్మోస్ట్ నేను ట్రేడ్ తీసుకున్నాను, అది కూడా ఫిన్ నిఫ్టీలో. మరి ఫిన్ నిఫ్టీ అయితే మరీ మోసం అండి. చూసారు కదా ఏ విధంగా అయితే మరి ట్రెండ్ చాలా డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత అప్ ట్రెండ్ మూవ్మెంటే లేదు. తీసుకున్నాను, కాకపోతే ఇక్కడే మధ్యలో క్లోజ్ చేసేసాను. టార్గెట్ రీచ్ అయింది, క్లోజ్ చేసాను. సో డీసెంట్ అయిన ప్రాఫిట్సే తీసుకున్నాను. నా టార్గెట్ 2000. సో దానికంటే ఎక్కువగానే ఇచ్చింది మార్కెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మార్కెట్ అండి. మనం ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి, మేబీ ఇక్కడ కానీ తీసుకుంటే ఒక సైడ్ ప్లాన్ చేస్తే, వెయిట్ చేస్తే ఏమవుతుంది చూసారుగా, ఇంక ఇక్కడికి వచ్చే అవకాశాలే లేదు, ఛాన్సే లేదు. కంప్లీట్ డౌన్ ట్రెండ్ పెరుగుతుందని ఉంటే కంప్లీట్గా ఆ రోజు మనం ఆ లాస్ రికవర్ చేసుకునేది కూర్చోవడానికే సరిపోతుంది. అసలు రికవర్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ లేదు కదా. సో అందువలన మార్కెట్ ఎప్పుడు సస్టెండ్ అవుతుందో వెయిట్ చేయాలి. సో ఇక్కడ పీఈ తీసుకున్నా మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో ఏ విధంగా తీసుకున్నా కానీ బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అట్లనే మనం పీఈ తీసుకోలేము. మార్కెట్ ఈరోజు పాజిటివ్ ట్రెండ్లో ఉంది, అయినప్పటికీ సెల్లింగ్ ప్రెషర్ కంప్లీట్ డౌన్ ట్రెండ్. సో వెయిట్ చేయాలి, ఈ జోను తీసుకోకూడదు. వెయిట్ చేయాలి, వెయిట్ చేసి మనం తీరాలి. సస్టెండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సస్టెండ్ అయ్యి స్టాండర్డ్ అయిన తర్వాత, చార్ట్ రీడ్ మనకు కంప్లీట్ అయిన తర్వాత, అనాలిసిస్ అయిన తర్వాత, టెక్నికల్ అంతా చూసుకున్న తర్వాత స్టాండర్డ్గా తీసుకోండి. ఈ జోన్లో తీసుకోండి, లేదా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ టార్గెట్ ఈ రేంజ్లో పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ట్రేడ్లే నేను తీసుకున్నాను. సో ఈరోజు చూసారు కదండి, నా ప్రాఫిట్ చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ పొజిషన్ చూడండి. నేను తీసుకునేది 3 ట్రేడ్స్. సో ఫస్ట్ ట్రేడ్ చెప్పాను కదా, 500లో టార్గెట్లో క్లోజ్ చేసే, టార్గెట్ కాదు డౌట్ వచ్చి క్లోజ్ చేశాను. తర్వాత మెయిన్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో తీసుకున్నాను. ఫిన్ నిఫ్టీలో మంచిగా టార్గెట్ రీచ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీలో ఒక స్మాల్ టార్గెట్ రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ ఈరోజు మంచి డీసెంట్ ప్రాఫిట్సే, 5,000 అరౌండింగ్ 5,000 రూపీస్ ప్రాఫిట్స్ అండి. సో మార్కెట్లో మనం క్యాపిటల్ ఎంత యూజ్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. మన క్యాపిటల్ 1 lakh అయితే ఆల్మోస్ట్ మనం 30% యూజ్ చేయాలి ఒక ట్రేడ్కి, అంతే. ట్రేడ్ అంటే ఆల్మోస్ట్ 30,000 వరకే మనం యూజ్ చేయాలి. సేఫ్ జోన్కి 70% మనము పెట్టుకోవాలి. సో
అప్పుడైతేనే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం. ఒకేసారి మొత్తం క్యాపిటల్ ఎట్లా అంటే అట్లా యూజ్ చేయకూడదు, ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. మార్కెట్ని చూడాలి, సస్టైన్ అవ్వాలి, మార్కెట్ రీడ్ చేసుకోవాలి, చార్ట్ రీడ్ చేయడం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ట్రేడ్ చేస్తే కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ తీసుకునేదానికి అవకాశాలు ఉంటుంది. అది ఆప్షన్ బయింగ్ అనేది కొంచెం క్రిటికలే అయినప్పటికీ మనకి ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మార్కెట్ ఇస్తూనే ఉంటుందండి. ఎక్కడో ఒక దగ్గర మనకి ఆపర్చునిటీ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడెక్కడ మనం తీసుకోవచ్చు. ఎక్కడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో వెయిట్ చేసి తీసుకోవాలి. ఆప్షన్ బయ్యర్ అనేది అదే, వెయిట్ చేసి పేషెన్సీతో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే విల్ బీ సక్సెస్. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్. సో చాలామంది చూసి అలాగే వెళ్ళిపోతున్నారు. సో మీరు ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను డైలీ బేసిస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.